everyone, welcome back to my channel. This is Prasad. మన ప్రీవియస్ వీడియోలో యాంగులర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. లైక్ ఇట్స్ ఎ సింగిల్ పేజ్ అప్లికేషన్ అండ్ ఇట్ హ్యాస్ ఎ బెనిఫిట్స్. ఓకే, సో టుడే మనం యాంగులర్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ప్రతి వాటికి ప్రీ రిక్వెసైట్స్ ఉన్నట్టు యాంగులర్కి కూడా ప్రీ రిక్వెసైట్స్ ఉన్నాయండి. యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకునే ముందు మనకి Node.js అండ్ ఒక ఐడిఈని మనం డౌన్లోడ్ చేసుకోవాలి సిస్టంలో. ఈ Node.js ఎందుకు అని అంటే జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకే, సో యాంగులర్ అనేది డిపెండెడ్ ఆన్ Node.js. సో అందుకని మనము ఈ Node.jsని డౌన్లోడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఒక ఐడిఈ కావాలి. ఐడిఈ అంటే ఏంటంటే ఒక ఎన్వైర్న్మెంట్, ఓకే, డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో ఎందుకనంటే మనం కోడ్ రాయాలి కదండి, లైక్ లాజిక్ రాయాలి కదా, బిల్డ్ చేయాలి కదా అప్లికేషన్కి. సో అది తర్వాత డీబగ్ చేయడానికి, టెస్టింగ్ చేయడానికి, ఇంటిగ్రేట్ చేయడానికి ఒక ఐడిఈ కావాలి. నేను మీకు సజెస్ట్ చేస్తున్నది విజువల్ స్టూడియో కోడ్. ఓకే, మనకి ఆటమ్ ఇంకా చాలా ఉన్నాయి. సో దాంట్లో విజువల్ స్టూడియో కోడ్ ఎక్కువ మంది వాడతారు. ఓకే, సో ఈ రెండింటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, నౌ లెట్స్ సీ హౌ టు డౌన్లోడ్ ఇట్. ఓకే, సో మనం ఏం చేద్దాము, లెట్ మీ ఓపెన్ ఈ ట్యాప్ హియర్. సో Node.js డౌన్లోడ్ ఇలా మీరు టైప్ చేసి ఎంటర్ చేయండి. దెన్ వీ విల్ బి గెట్టింగ్ దిస్ లింక్స్. ఓకే, సో లెట్స్ క్లిక్ ఆన్ ద లింక్. ఎలా వెళ్ళినప్పుడు ప్రీ బిల్డ్ ఇన్స్టాలేషన్ డౌన్లోడ్ Node.js వర్షన్ 22.3.0. ఓకే, సో నేనేంటంటే ఎప్పుడు కానీ మీకు సజెస్ట్ చేస్తున్నది ఈ Node.js అనేది లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో నాట్ గో విత్ ద ప్రీవియస్ వర్షన్స్. ఓకే, 13, 12, 8, 5 ఇవన్నీ నేను సజెస్ట్ చేయను. ఎందుకనంటే హయ్యర్ యాంగులర్ వర్షన్ అనేది ఇట్ ఎక్స్పెక్ట్స్ ది Node.js హయ్యర్ వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి Angular 17 గురించి నేర్చుకుంటున్నాం. సో Angular 17కి మనకి Node.js 19th వర్షన్ మినిమం కావాలండి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ మీ అందరికీ నేను సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే ట్రై టు డౌన్లోడ్ ది హైయెస్ట్ నోడ్ వర్షన్. ఓకే, సో నేనేం చేస్తాను, డౌన్లోడింగ్ ది వర్షన్ ఆఫ్ 22.3. నేను దాని మీద క్లిక్ చేశాను, వెంటనే ఇట్ గాట్ డౌన్లోడెడ్ హియర్. ఓకే, సో లెట్ ఇట్ డౌన్లోడ్. సో ఇట్ టేక్స్ టైమ్. Okay, let me go to the downloads. Yes, now let me click on open file. Okay, ఈ విధంగా మీకు అయితే వస్తుంది. లెట్ మీ జస్ట్ వెల్కమ్ టు ది Node.js సెటప్ విజార్డ్. సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ లైసెన్స్ అగ్రిమెంట్ మీద యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ కీప్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ అండ్ ఫైనలీ ఇన్స్టాల్ వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇట్ విల్ అడుగుతుంది డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్. ఎస్, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎస్. తర్వాత ఇట్ విల్ డూ ద స్టేటస్. ఓకే, లైక్ వ్యాలిడేషన్స్ ఇవన్నీ మన కంప్యూటర్లో సెటప్ చేస్తుంది. ఓకే, సో ఫైనల్లీ it's completed and we got a finish. Let's click on finish. Now we are done. సో తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ వాట్. సో ఐడిఈ అన్నాను కదా, సో ఏంటి ఐడిఈ, విజువల్ స్టూడియో కోడ్. సో నౌ లెట్ మీ క్లిక్ ఆన్ హియర్, విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్. నౌ క్లిక్ ఆన్ ఎంటర్. సో మనకి సేమ్ ఇలా వస్తుంది విజువల్ స్టూడియో కోడ్ అని. దీని మీద క్లిక్ చేయండి. దెన్ ఇట్ విల్ టేక్ యూ టు దిస్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే విండోస్ ఉంది, మనకి మ్యాక్బుక్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. సో లెట్స్ క్లిక్ ఆన్ విండోస్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ విండోస్. ఓకే, ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, క్లిక్ చేసాం కాబట్టి లెట్స్ సీ దట్. సో ఇలా మెసేజ్ వచ్చిందంటే నాకు ఆల్మోస్ట్ అయిపోయిందని. ఓకే, క్లిక్ ఆన్ ఓపెన్ ఫైల్. ఓకే, ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేశాను. సో ఇలా ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ మీద క్లిక్ చేస్తేనే నెక్స్ట్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దెన్ క్రియేట్ ఎ డెస్క్టాప్ ఐకాన్, ఐ నీడ్ దాట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మనకి ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, so it got installed and we got a finish button. Let's click on finish. Okay, so what we have done so far, మనకు ఆటోమేటిక్గా అది ఓపెన్ కూడా అవుతుంది. సో ఇది మీరు ఏం చేస్తారంటే జస్ట్ సింప్లీ యూ కెన్ క్లోజ్ ఇట్ ఆఫ్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ క్లోజ్ చేసేయండి. ఓకే, సో మనం లెట్ మీ గో టు ద డాక్యుమెంట్.
సో మనం ఏం చేసాము, యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకునే ముందు మనకి నోట్ చేసి ఒక ఐడి ఈ రెండు డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి వీ హ్యావ్ డన్ ఇట్. ఓకే, తర్వాత మనం ఏం చేయాలంటే వెరిఫై చేసుకోవాలి. ఓకే, వెరిఫై ది నోట్ జేఎస్ అండ్ ఎన్పిఎం వర్షన్స్. సో ఎలా మనం వెరిఫై చేసుకుంటాము నోట్ జేఎస్ వర్షను? మీరు సింపుల్గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓకే, సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ నోడ్ స్పేస్ హైఫన్ వర్షన్ ఎంటర్. ఓకే, node space hyphen version help. Okay, so to check the version, node hyphen help verify. Okay, to verify the version, let me take you to the Node.js command prompt. Okay, Node.js ఎలానో డౌన్లోడ్ చేసాం కాబట్టి Node.js కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఇక్కడ ఒకసారి వెరిఫై చేద్దాం ఆ కమాండ్. ఎస్, ఓకే, సో వాట్ వీ హ్యావ్ డన్, మనం ఇప్పటివరకు ఏం చేసామంటే Node.js npm వర్షన్ సో మనం ఇప్పుడు ఏం చేసాము, Node.js అండ్ ఐడి ఈ రెండింటిని ఇన్స్టాల్ చేసాము. లైక్ Node.js ఇన్స్టాల్ చేసాము అండ్ తర్వాత ఒక విజువల్ స్టూడియో కోడ్ కూడా ఇన్స్టాల్ చేసాము. ఓకే, సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఇట్, ఇన్స్టాల్ చేసుకున్నాక వెరిఫై చేసుకోవాలి కదా అవి ఇన్స్టాల్ అయ్యాయో లేదని. ఎలా వెరిఫై చేసుకుంటారు? ఓకే, సో సింప్లీ గో టు ద సర్చ్ హియర్. ఇక్కడ మీరు నోడ్ అని సర్చ్ చేయండి. ఓకే, Node.js కమాండ్ ప్రాంప్ట్ అంటే ఇట్ వాస్ దేర్. ఓకే, ఇట్స్ ఇన్స్టాల్. తర్వాత మనం ఏం చేసాం, విజువల్ స్టూడియో కోడ్ కనిపిస్తుంది. ఓకే, సో దట్ మీన్స్ బోత్ ద థింగ్స్ వేర్ బీన్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత బట్ Node.js వర్షన్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, సో కన్ఫర్మ్ చేసుకోవడానికి Node.js వర్షన్ వీ హ్యావ్ ఎన్ కమాండ్ లైక్ నోడ్ హైఫన్ వర్షన్. ఓకే, సో అది ఎలా చేయాలి, లెట్ మీ ఓపెన్ ది node.js కమాండ్ ప్రాంప్ట్. హియర్ టైప్ node హైఫన్ version enter. So we can see that the node version was in the system is 22.3.0. okay, and also npm version కూడా వెరిఫై చేసుకోవాలి. ద npm వర్షన్ అంటే ఏంటంటే npm అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే, ఇట్ ఇంక్లూడెడ్ విత్ Node.js. యూజ్ ద కమాండ్ npm హైఫన్ వర్షన్. సో దీనికి మీరు ఎక్స్ప్లిసిట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ Node.js ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఇన్స్టాల్ చేసుకున్నాక నేను వెరిఫై చేసుకున్నాను. ఓకే, సో నోడ్ అనేది ప్రాపర్గా నా సిస్టంలో ఇన్స్టాల్ అయ్యింది, ఈవెన్ ద వర్షన్ అనేది కూడా కరెక్ట్గా ఉంది అండ్ విజువల్ స్టూడియో కూడా చూసుకున్నాను. ఓకే, సో వీఆర్ డన్ విత్ ఇట్. నౌ వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు నెక్స్ట్. సో ఇప్పుడు యాంగులర్ CLI అనేది పిక్చర్లోకి వస్తుందండి. ఓకే, సో నేను ముందుగా మీకు చెప్పాను యాంగులర్ CLI అనేది కూడా ఉంది. CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే, అది మనం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. దానివల్ల మనకి అది కొన్ని జనరేట్ చేస్తుంది. ఓకే, అంటే లైక్ కొన్ని ఫైల్స్ని జనరేటర్ చేస్తుంది. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నావిగేట్ టు ద ప్రాజెక్ట్ ఫోల్డర్. అంటే మనం ఎక్కడైతే ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటున్నామో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను ప్రెసెంట్ ఎక్కడికి వెళ్తానంటే, so let me go to this PC, C drive, users. Okay, here I will create a folder, new folder ఏంటి, angular tutorial. ఓకే, ఎంటర్. సో angular tutorial అని ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తానంటే నావిగేట్ టు ద ప్రాజెక్ట్ ఫోల్డర్, ఓపెన్ యువర్ టెర్మినల్ అండ్ యూజ్ ద కమాండ్ cd టు నావిగేట్ టు ద ఫోల్డర్ వేర్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ యాంగులర్ ప్రాజెక్ట్. సో మనం ఏం చేసాము, ప్రాజెక్ట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం, దానికి నావిగేట్ అవ్వాలి. నావిగేట్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా CMD అని కొట్టి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ యాంగులర్ ట్యూటోరియల్కి మనం నావిగేట్ అయిపోతాం కమాండ్ ప్రాంప్ట్లో. ఇది వాళ్ళు చెప్పింది, అది స్టెప్ నెంబర్ 1. సెకండ్ ఏంటంటే ఇన్స్టాల్ యాంగులర్ CLI. ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఇది కమాండ్ npm install -g @angular CLI. ఓకే, సో నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తాను. ఓకే, npm install -g space @angular/CLI. ఓకే,
స్లాష్ కాదు @17. నేను యాంగులర్ 17 మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఈ విధంగా ఇవ్వాలి. ఒకవేళ 17 ఇవ్వకపోతే లేటెస్ట్ వర్షన్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ 17 బదులు నేను 12 11 అలా ఇస్తే 11th వర్షన్ 12th వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది. నా లెట్ మీ క్లిక్ ఆన్ ఎంటర్. సో నౌ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఇస్ మీరు చూడొచ్చు ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే, సో లెట్ ఇట్ డూ దట్. సో ఇది మనకి 1 minute పడుతుంది ఆర్ 1 hour లెస్ దెన్ దాట్. మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో మనకి ఏంటంటే యాడ్ అయిపోయాయి. ఓకే, 238 ప్యాకేజెస్ అనేది యాడ్ అయిపోయాయి. సో ఇది NPM అయిపోయింది. నా లెట్ మీ గో టు ద డాక్యుమెంట్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, సో మనం వీఆర్ రెడీ టు క్రియేట్ ఏ యాంగులర్ ప్రాజెక్ట్. సో ఇది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే యూజ్ ng new కమాండ్. ng new అనేది మనం యూజ్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ng స్పేస్ న్యూ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ ఏంటి, యాంగులర్ 17. ఎంటర్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మనల్ని నెక్స్ట్ కొన్ని స్టెప్స్ అడుగుతుంది. ఇది కమాండ్ రన్ చేసినాక ng new కమాండ్ తర్వాత మనకి రౌటర్ని చూస్ చేసుకోవాలి. వెన్ ప్రాంప్టెడ్ చూస్ ఎస్ టు ఇంక్లూడ్ యాంగులర్ రౌటింగ్. యాంగులర్ రౌటింగ్ ఇంక్లూడ్ చేయడానికి మనం ఎస్ కొట్టాలి. ఓకే, సో మనకి ఇక్కడ క్యాస్కేటింగ్ స్టైల్ షీట్స్ ఉన్నాయి. అది సిఎస్ఎస్ఆ ఎస్సిఎస్ఎస్ఆ మన ఇష్టం. నేను ఎస్సిఎస్ఎస్ చూస్ చేసుకుంటాను. ఓకే, తర్వాత మనకి సర్వర్ సైడ్ అనేది ఎనేబుల్ చేయాలంటే మీరు నో అన్న కొట్టండి, ఎస్ అన్న కొట్టండి, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో నేను ప్రజెంట్ ఎస్ కొడుతున్నాను. ఓకే, సో మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నది యాంగులర్ 17తో ప్రతి ఒక్కటి వాట్ అండ్ ఆల్. లైక్ చూడండి రౌటింగ్స్ కానీ, మీరు ఇక్కడ సర్వర్ కానీ, టైప్ స్క్రిప్ట్ కాన్ఫిగరేషన్స్ కానీ, రీడ్మీ ఫైల్స్ కానీ, ప్యాకేజ్ కానీ, వీటన్నిటి గురించి నేను ఫర్దర్గా నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్లో మనం ఏం చేస్తున్నామని. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయినాక మనము ఏం చేద్దామంటే అది నేను విజువల్ స్టూడియో కోడ్లో ఇంపోర్ట్ చేసుకొని చూపిస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్గా చూద్దాం. ఓకే, సో మనకైతే ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ సక్సెస్ఫుల్గా అయిపోయాయండి. నా వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు ఇంపోర్ట్ దిస్ కదా. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఏంటంటే ఇది క్లోజ్ చేసేసేయండి, డోంట్ సేవ్. ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మనం ఎక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాము, సో దిస్ పీసీలో మనం సి డ్రైవ్లో మనం యూజర్స్లో ఈ అకౌంట్లో మనం యాంగులర్ ట్యుటోరియల్ అని చేసాం కదా. సో లెట్ మీ సర్చ్ విత్ యాంగులర్ ట్యుటోరియల్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను ప్రజెంట్. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ట్రస్ట్ చేయాలని వస్తుంది, ఇక్కడ చెక్ చేసుకొని ఎస్ ఐ ట్రస్ట్ ది ఆథర్ అని పెట్టండి. దీన్ని వెల్కమ్ విండోని క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు యాంగులర్ 17 ఎక్స్పాండ్ చేయగలిగితే మీరు చూడండి ఇవన్నీ ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. ఓకే, ఇవి ఎలా క్రియేట్ అయ్యాయి, మనము ng new అనేసి యాంగులర్ 17 అన్నాం కదా. యాంగులర్ 17 అనే ఒక ఫోల్డర్తో మనకి ఇది ప్రాజెక్ట్ నేము. ఓకే, సో దీని కింద మనకి అన్ని ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. ఓకే, ఎస్ఆర్సి అనే సోర్స్. ఓకే, దీని కింద మళ్ళీ చాలా ఫైల్స్ ఉంటాయి. వీటి గురించి డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏ విధంగా ఏ ఫైల్లో మనం ఏం చేస్తున్నామని. సో లెట్ మీ go back to the PPT and let's see what we have learned today. Okay, మనం ఏం చేసాము ఇవాళ అనేసి. ఓకే, సో నేను PPTలోకి వెళ్తున్నాను. సో లెట్ మీ గో టు ద ఫస్ట్ స్లైడ్. సో మనం యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేసాము, Node.js అండ్ IDE అనేది మనకి అవసరం. సో Node.jsని ఇన్స్టాల్ చేసుకున్నాము, తర్వాత ఒక IDE ఇన్స్టాల్ చేసుకున్నాము. IDE మనం విజువల్ స్టూడియో కోడ్ని ప్రిఫర్గా తీసుకొని అది ఇన్స్టాల్ చేసుకున్నాం. విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇవి ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాము, జస్ట్ సింపుల్గా మనం బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ చేసాం, Node.js డౌన్లోడ్ అని వచ్చింది, మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఐడిఈలో విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేసాం, డౌన్లోడ్ అని, అది వచ్చింది. ఓకే, ఈ రెండింటిని డౌన్లోడ్ చేసుకున్నాక తర్వాత మనం ఏం చేయాలి, అది వర్షన్స్ మనం వెరిఫై చేసుకోవాలి. ఆ వర్షన్స్ వెరిఫై చేసుకోవాల్సిన కమాండ్ ఇక్కడ ఇచ్చాను, node --- వర్షన్ అని, ఇక్కడ npm వర్షన్ అనేసి. ఈ రెండు మనం Node.js కమాండ్ ప్రాంప్ట్లో వర్షన్స్ వెరిఫై చేసుకున్నాం.
మనకి క్లియర్గా కరెక్ట్గా చూపించాయి. ఓకే, సో దట్ మీన్స్ ఇట్స్ బీన్ ఇన్స్టాల్డ్ విత్ రైట్ వర్షన్స్. తర్వాత మనం యాంగులర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని ముందు మనం ఏం చేసాము, ఒక ప్రాజెక్ట్ని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ మనం కమాండ్ ప్రాంప్ట్లో నావిగేట్ చేసి ఆ తర్వాత మనం npm ఇన్స్టాల్ని చేసాం. తర్వాత ఇన్స్టాల్ చేసినాక మనం ఫైనల్గా మనం ng-new కమాండ్ వాడాం. ng-new స్పేస్ తర్వాత ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాము, Angular 17 అని మనకు క్రియేట్ అయింది. క్రియేట్ అయినాక మనకి ఏమైంది, సో ఒక చెక్స్ వస్తాయి, ఎస్ నో అనేసి మనం ఎస్ కొడుతురండి. మళ్ళీ సిఎస్ఎస్ అనేది కూడా వస్తుంది, మీకు ఏది వాడాలనుకుంటున్నారు, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్, సిఎస్ఎస్ అనేసి. సో మనం SCSS చూస్ చేసుకున్నాం. మనం తర్వాత ప్రాజెక్ట్ ఎలా రన్ చేయాలో నేను చూపించట్లేదు, నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా అయిన తర్వాత మనం ఏం చేసాము, మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాము. ఎలా, విజువల్ స్టూడియో కోడ్ను ఓపెన్ చేసుకొని ఆ ఓపెన్ చేసుకున్న తర్వాత Angular 17ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఐ మీన్ టు సే దట్ ఇంపోర్ట్. ఓకే, అది ఎలా, ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళి మనం యాడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ కెన్ క్రియేట్ ది Angular ప్రాజెక్ట్ 17th వర్షన్. స్పెసిఫిక్గా 17th వర్షన్ నేను ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాను అంటే ఈ కమాండ్. ఓకే, ఇక్కడ npm install -g @angular/cli తర్వాత మనం @ ఇచ్చి ఏదైనా మెన్షన్ చేస్తే ఆ స్పెసిఫిక్ వర్షన్ మనం ఇన్స్టాల్ అవుతుందో. ఓకే, సో మరి ఇన్స్టాల్ అయిందా లేదా ఎక్కడ వెరిఫై చేయాలని నేను చెప్పలేదు కదా. విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళండి, ఇక్కడ package.json అనే ఒక ఫైల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు Angular CLI వర్షన్ క్లియర్గా చూడగలరు. Angular CLI మనం 17.3.8 అనే వర్షన్ ఇన్స్టాల్ అయింది. సో దట్ మీన్స్ Angular 17th వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది. సో సక్సెస్ఫుల్లీ వీ ఇన్స్టాల్ ది Angular 17th వర్షన్. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియోస్లో మనం ఈ ప్రాజెక్ట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ మనం ఎప్పుడు వాడతాము, ఎలా వాడతాము, ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ నేను అవి ఖచ్చితంగా మీకు రిజాల్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.